అడ్డగోలు మాటలు మాట్లాడిన మటుకు ఎక్కడ జరగలేదు. ఇవాళ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడాడు. గంట సేపు ఆయన మాట్లాడిందల్లా కేసీఆర్ గారి మీద విషం చిమ్మడం, కేసీఆర్ గారి చావు కోరుకోవడం, అట్లాగే హరీష్ రావు గారి మీద బాడీ షేమింగ్ చేయడం. ఇద్దపై గంటలో ఆయన చేసిందేం లేదు. హరీష్ రావు గారు స్ట్రేట్ క్వశ్చన్ అడిగినాడు. మూసీ సుందరీకరణ, మూసీ పునర్జీవం పేరు మీద ఏదైతే మీరు పేదల ఇల్లు కూలగొట్టినారో ఆ ఇల్లు కూలగొట్టిన పేదలకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం, కొత్త ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం నష్టపరిహారం ఇచ్చినారా? ఇస్తే ఎంతమందికి ఇచ్చినారు, ఎంత ఇచ్చినారు చెప్పమన్నారు. నంబర్ 1. నంబర్ 2, మీరు మూసీ సుందరీకరణకు ఎంత ఖర్చు పెట్టబోతున్నారు మీ ప్రభుత్వం? ఒకసారి 40,000 కోట్లు అన్నారు, ఒకసారి 70,000 కోట్లు అన్నారు, ఒకసారి 1,00,000 కోట్లు అన్నారు, ఇంకోసారి 1,00,000 కోట్లు అన్నారు. దీంట్లో ఏది నిజము? మీరు ఎంత ఖర్చు పెట్టబోతున్నారు, ఏ పనులు చేయబోతున్నారు, సూటిగా సమాధానం చెప్పాలని అడిగిండు హరీష్ రావు గారు. 2. నంబర్ 3, మీరు మూసీలో ఏదైతే మంచినీళ్ళు తెచ్చి పోస్తామన్నారో మరి అది మల్లన్న సాగర్ నుంచి తెస్తున్నారా, లేదు కొండపోచమ్మ నుంచి తెస్తున్నారా, లేదు గాల్లో నుంచి తెస్తున్నారా? మరి మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు కాళేశ్వరంలో భాగం కాదా? ఈ విషయం కూడా స్పష్టంగా చెప్పాలి ముఖ్యమంత్రి గారు అని అడిగిండ్రు. ఈ 3 ప్రశ్నలకు ఏ సమాధానం లేదు ముఖ్యమంత్రి దగ్గర నుంచి. ఏ సమాధానం చెప్పకపోగా గంట సేపు కేసీఆర్ గారి మీద విషం గక్కుడు, కేసీఆర్ గారి సావుకోరుడు, హరీష్ రావు గారిని అద్దాలు పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఆ అద్దాలు తీసేస్తే ఆ కళ్ళు చూస్తే బగబగా మాడిపోతారు, ఇటువంటి బాడీ షేమింగ్లు చేసుడు తప్ప ఏం చేయలేదు. ముఖ్యమంత్రి ఆయన అటు రొడ్డబాగుడిని స్పీకర్ గారు నిలువరించకపోగా అయ్యా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పట్లేదు అని మేము అంటే మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు కాబట్టి మీకు మైక్ ఇయ్యా అని చెప్పి మాకు మైక్ ఇవ్వలేదు. అందుకే ఇవాళ అసెంబ్లీని మేము బైకాట్ చేయడం జరిగింది. అసెంబ్లీగా వాడితే అసెంబ్లీలో ప్రజా సమస్యలను ఎత్తి చూపే అవకాశం ప్రతిపక్షాలకు ఇస్తే మేము అసెంబ్లీకి వెళ్తాము. లేదు అసెంబ్లీని